మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇసుక మాఫియా రెచ్చిపోతూ అక్రమంగా దళాజనే ఈరోజు ఆదోనిలో ప్రజల నడ్డి విచ్చే చేస్తున్న సందర్భంలో వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా ట్రిప్పర్లలో ఇసుక రవాణా చేసేటువంటి సందర్భంలో అక్రమ రవాణాన్ని నిలువరించాలనేటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కూటమి బలపరిచినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో ఎలాంటి అక్రమ రవాణా జరగకూడదు, ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పనిచేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ టిప్పర్లను కావచ్చు, అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్లను కావచ్చు అధికారుల ద్వారా సీజ్ చేయించి వాళ్లకు ఫైన్ విధించేటువంటి ప్రయత్నాన్ని గత 2 నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా చేసుకుంటూ వస్తున్నాం. అయితే 7వ తేదీ రాత్రిన భారతీయ జనతా పార్టీ సమావేశము జరిగి ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో తిరుమల నగర వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్నటువంటి టిప్పర్ను సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికెళ్ళి ఆపి వాళ్ళ సమక్షంలోనే ఇసుక టిప్పర్ను 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అది ముగించుకొని మేము మళ్ళీ ఇంటికి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ 2 లారీలు పోతుంటే రెవెన్యూ అధికారుల యొక్క సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే పోలీసులకు టిప్పర్లను అప్పచెప్పడం జరిగింది. అది అక్రమమా సక్రమమా అనేది మాకు తెలియదు. మాకు అది ఆ టిప్పర్లో అక్రమంగా పోతుందనేటువంటి ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం. మేము ట్రాక్టర్లను 6 టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే, తప్పని ఎవరు చెప్పడం లేదు, మేము చేయలేదని చెప్పడం లేదు. మేము ఆపాము, వాటిని అధికారుల సమక్షంలోనే పోలీసు యంత్రాంగంకి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో పోలీసుల ద్వారా రిసీవ్డ్ కార్డుగా తీసుకున్నాం. అది అక్రమమా సక్రమమా అది విచారణలో తేలుతుంది, మేము కాదు కదా డిసైడ్ చేసేది. అయితే నిన్న ఆ లారీ డ్రైవర్ లంకరాజు అనుకుంటా చెప్తూ నేను సాయి అక్రమంగా మేము బెదిరించి టిప్పర్ ఆపి అని అన్నాడు. అదంతా కూడా అధికారుల సమక్షంలో అధికారులు చేసినదే. ఇప్పుడు భారతదేశ పౌరునిగా, ఆదోని పౌరునిగా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారా ఆపే హక్కు ఏ పౌరునికైనా ఉంది. దాన్ని కాదడానికి ఎవరి చేత కాదు. అంటే అదే పనిని మేము చేశాం. ఎమ్మెల్యే దీని విషయంలో అక్రమ రవాణా విషయంలో కావచ్చు, అవినీతి విషయంలో కావచ్చు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదే తరుణంలో గత 3 నెలలుగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి, సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి, సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక సరసమైన నాణ్యమైన ధరకు, అంటే తక్కువ ధరకు దొరకకపోవడము. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏమి? ఇసుక ఉచితంగా ప్రజలకు అందజేయాలన్నటువంటి సంకల్పం ఉంది. అయితే ఈరోజు మనకు ఇసుక ఉచితంగా లభించాలనుకుంటే కేవలం అక్కడ మనము టన్నుకు ఇంత అమౌంట్ చెల్లించి మనము ట్రాన్స్పోర్ట్ ధరతో మనము ప్రజలకు ఇసుక అందించాలి. ఈరోజు ఆదిన పట్టణంలో 11,000, 13,000, 14,000
ఇసుక అందేటువంటి సందర్భం ఉంది. మనం రవాణా ఖర్చు వేసుకుంటే అంతా కలుపుకుంటే 7,000కు లేకపోతే 6,000కు మనకు ఇసుక అందాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ మాఫియాని నడుపుతున్నది ఎవరు? ఆ మాఫియాని ఆపడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ పోరాటం చేస్తుంది. ఇది ఇంతటితో ఈ రోజుతో ఆగదు. ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి, ప్రభుత్వ యంత్రాంగం మీద పని చేయించి ఇసుక రవాణాను, అక్రమ రవాణా ఏదైతే ఉందో, ఈ మాఫియా ఏదైతే ఉన్నారో వాళ్లను నిలువరించేందుకే భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా పనిచేస్తూ ఉంటామని ఈ సందర్భంగా ఘంటాపదంగా నేను తెలియజేస్తున్నా. ఇంట్లో చెప్తూ మేము డబ్బులు వసూలు చేశాం, మేము అక్రమంగా డబ్బులు వసూలు చేశామని ఆ మీడియాలో అయితే ఆయన ఎక్కడిక్కడ చెప్పలేదు, కానీ కొంతమంది దాన్ని ప్రచారం చేశారు. బీజేపీ ఏ కార్యకర్త అయినా ₹1 తీసుకున్నారని ఇసుక మాఫియా విషయంలో నిరూపిస్తే, ఆధారాలతో నిరూపిస్తే నేను రాజకీయాన్ని ఇప్పుడు వదిలేస్తా. అంత ధైర్యం ఎవరైనా మేము చేసే సాహసం మేము ఒక సిద్ధాంతమైనటువంటి పార్టీలో మేము అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర అసెంబ్లీలో ఎదుగుతుంది అన్నటువంటి అయిష్టంతో, ద్వేషంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈరోజు అవినీతి మరకలు, అవినీతి ఆరోపణలు చేస్తే తగదని 60-40 బ్యాచ్ ని హెచ్చరిస్తున్నా. ఈరోజు దీనంతా ఈ ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో ఆ ఇసుక మాఫియా బ్యాచ్ అనక కూడా ఈరోజు 60-40 బ్యాచ్ ఉండి నడుపుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే 60-40 ఏదైతే బ్యాచ్ ఉందో ఈరోజు ప్రజలకు అందాల్సినటువంటి సరసమైన ధరకు ఇసుకను అందకుండా చేస్తున్నారు. అదే ఇసుక ప్రజలకు తక్కువ ధరకు అందాలనేటువంటి సంకల్పంతో మేము చేస్తున్నాం. పోతే గత వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ జరిగే విషయం మనందరికీ తెలుసు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ఒక టిప్పర్ కొనాలంటే ₹25,000 పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మన ప్రభుత్వము తక్కువ ధరకు ప్రభుత్వం ఇసుక అందించాలనుకున్నప్పుడు మేము ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా అందించాల్సినటువంటి ఇసుక ధరలను తక్కువగా అందించాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. అందుకే పలుసార్లు ప్రభుత్వ అధికారులకు తీసుకెళ్ళాం. నిజం, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారానే మేము ఇదంతా పని చేపిస్తున్నాం. ఇది చేయాల్సింది ప్రభుత్వమే. ఇది మనం చూస్తున్నాం, అంత స్టాఫ్ కూడా లేరు. ఈరోజు అక్రమ రవాణా అంతా కూడా రాత్రిపూటే జరుగుతుంది. ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట జరుగుతుంది. అసలు రాత్రి మనం ఎంత పోలీసు అధికారులు తీసుకెళ్ళినా, ఎంత రెవెన్యూ అధికారులు తీసుకెళ్ళినా తగినటువంటి స్టాఫ్ లేదు. ఈరోజు ఆదరణ తహసీల్దార్ ఆఫీస్ లో 32 మంది విఆర్ఓలు ఉంటే వాళ్ళు మళ్ళీ సబ్ కలెక్టర్ ఆఫీస్ 4 తీసుకున్నారు. పని చేయడానికి స్టాఫే లేదు. ఆ ఉన్న స్టాఫ్ తో మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు అక్రమంగా ఏదైతే రెచ్చిపోతున్నటువంటి మాఫియాకు అడ్డుకట్టలు వేసేటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు, చేసే అవసరం లేదు. కాబట్టి మీడియా మిత్రులకు ఒకటే తెలియజేస్తున్నాం, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ₹1 తీసుకున్నట్లు ఇసుక రవాణా, అక్రమ రవాణా మాఫియాలు నిరూపిస్తే ఛాలెంజ్ అని నేను విసురుతున్నాను. ఎందుకంటే ఈరోజు మా మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ఏ పనిగా ఈరోజు ఈ 60-40 బ్యాచ్ పనిచేస్తుంది. కాబట్టి దీంట్లో క్లారిటీ ఇస్తున్నాం. ఎక్కడా కూడా ₹1 వసూలు చేసే ప్రసక్తే బీజేపీ కార్యకర్తలు. మేము ఏదైతే ఇసుక సరసమైనటువంటి ధరకు అందించాలనుకుంటాం అది అంది తీరుతాం. ఇక రవాణా ఖర్చులతో పాటు కొంచెం ఖర్చులతో అందించాలి, కానీ ఈరోజు వీళ్ళు చేసినటువంటి దందాని ఆపాలి అనేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇంకో క్వశ్చన్, ఇంకో ప్రశ్న మనకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు రాత్రి సమయాల్లో ఇసుక అసలు రవాణా చేయడానికే వీల్లేదు. అసలు ఈరోజు ఇసుక పాలసీలో ఉదయం 6 గంటలకు ఇసుక స్లాట్ బుక్ చేస్తే సాయంత్రం 4 గంటలకు క్లోజ్ అవుతుంది. 6 గంటల వరకే గమ్యస్థానానికి చేరాల. రాత్రిపూట ఎట్లా వేస్తుంది? ఎట్లా రవాణా జరుగుతుంది? అది అక్రమ రవాణా కదా. 6 గంటల తర్వాత తిరిగే ప్రతి లారీ, ప్రతి టిప్పర్ కూడా అక్రమ రవాణానే. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొన్న ఆపిన టిప్పర్ దగ్గర అయితే అసలు శాండ్ సంబంధించినటువంటి రిసిప్టే లేదు. ఆ లారీలో GPRS లేదు. GPRS లేకుండా, శాండ్ రిసిప్ట్ లేకుండా ఉంటే అది సక్రమైనటువంటి రవాణా కాదు కదా. అధికారులకు మేము
ఫిర్యాదు చేశాము, అధికారుల ద్వారానే మేము దాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టించడం జరిగింది. అయితే ఇంక పైపెచ్చు ఆదోనిలో ఉన్నంత ఇసుక డంపులు ఎక్కడ లేవు రాష్ట్రంలో. ఈరోజు ఇసుక డంపుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. నాణ్యమైనటువంటి ధరకు అందించాల్సినటువంటి ఇసుకను ఈరోజు డంపులు ఎక్కడంటే అక్కడ వేసి ఈరోజు ఆదోనిలో ఎక్కడంటే అక్కడ ఈ యొక్క అక్రమంగా వసూలు ఎక్కువ చేస్తున్నారు. తర్వాత మేము అదే డబ్బులు అడిగామని నిరూపిస్తే ఎప్పటికైనా నేను ఇంకా రాజకీయ సన్యాసం నేను తీసుకుంటా. ఇసుక అక్రమంగా రవాణా చేసే దాంట్లో ఈరోజు అలాంటి ప్రశ్నే రాదు. మీరు 60-40 అనే పేరు అన్నారు, అంటే పేర్లు ఏమని చెప్పగలరా? నేను పూర్తి చేస్తాను. నేను పూర్తి చేసిన తర్వాత మీరు మళ్ళీ అడుగుతారు. అదేవిధంగా ఈ సందర్భంగా కూడా నేను ఒకటే అధికారులను కోరుతున్నా. మేము గత 2 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ సైనికులు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. వాళ్ళకు వీలైనంత వరకు స్పందించి వాళ్ళు అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళకున్నటువంటి యంత్రాంగము సరిపోకపోవడం వల్ల ఒక పౌరులుగా మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఇక అధికారులకు ఒకటే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఈ టాస్క్ ఫోర్స్, శాండ్ టాస్క్ ఫోర్స్ అని ప్రతి మండలంలో కూడా ఉంటుంది. తహసీల్దారు, సంబంధించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, అదేవిధంగా ఆ లిమిట్స్కి వచ్చే ఎంపీడీఓలను కలిపి టాస్క్ ఫోర్స్ ఉంటుంది. టాస్క్ ఫోర్స్ సరిగ్గా పనిచేయకపోవడమే వలన ఇదంతా కూడా ఈ సమస్య అంతా క్రియేట్ అవుతుంది. కాబట్టి జిల్లా గౌరవ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇసుక పాలసీ విషయంలో ప్రతి మండలంలో కూడా టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాము. అదేవిధంగా ఆదోని చుట్టుపక్కల కూడా రాత్రి 6 అయితే ఇసుక టిప్పర్లు అక్రమంగా వచ్చే వాటిని నిలుపుదల చేసేందుకు, అరికట్టేందుకు కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారిని కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడం నుంచి కదా అక్రమైనటువంటి ఇసుక, అదేవిధంగా ఇసుక మాఫియా ఈరోజు రెచ్చిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఇక ముందు కూడా అధికారులకు ఫిర్యాదు చేసి అక్రమంగా ఏవైతే ఇసుక టిప్పర్లు పోతాయో, అక్రమంగా ఏవైతే ట్రాక్టర్లు పోతాయో వాటన్నిటిని కూడా ఆపు తీరుతాం, ఆపాల్సిందే. కాబట్టి మేము స్పష్టంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అక్రమంగా ఏవైతే జరుగుతున్నాయో, అక్రమంగా జరిగే ప్రతి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ వాటిని నిలుపుదల చేసేకి ఏదైతే ఇసుక ఒకటే కాదు, బెల్ట్ షాపుల విషయంలో అయితేనేమి, బెట్టింగ్ విషయంలో అయితేనేమి, మట్కా విషయంలో అయితేనేమి గౌరవ ఎమ్మెల్యే గారు స్పష్టంగా వాటిని నిర్మూలించేందుకు గత నెల కూడా పేకట క్లబ్ల విషయంలో అయితేనేమి జిల్లా ఎస్పీ గారికి లేఖ కూడా రాయడం జరిగింది. కాబట్టి ఏవైతే మాఫియాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అరికెట్టేందుకు ప్రతి భారతీయ జనతా పార్టీ సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్, అంటే పేర్లతో సార్ చెప్పగలిగితే ఆ నియోజకవర్గ ప్రజలు కూడా అర్థమవుతుంది. అందరికీ నియోజకవర్గంలో 60-40 బ్యాచ్ అనేది అందరికి తెలిసిన విషయమే. ప్రతిసారి నేను మళ్ళీ పేరు పెట్టి దాన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే రైడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు, మీరు ఏదైనా రైడ్కి వెళ్ళాలన్నప్పుడు అధికారులు వెంట పెట్టుకొని మీరు వెళ్ళి ఆ పనిని చేయాలి. కానీ మీరు సొంతంగా వెళ్ళి ఏ విధంగా చేస్తే? మేము ఎక్కడైనా కూడా ఏ టిప్పర్ ఆపినా కూడా మేము ఎవ్వరు కూడా సొంతంగా ఆపడం లేదు. సుస్పష్టంగా సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి రెవెన్యూ అధికారుల సమక్షంలోనే వాళ్ళ ద్వారానే ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తున్నాం. ఒక పౌరునిగా నాకు ఉన్నటువంటి బాధ్యత అది. అక్రమంగా జరుగుతున్నటువంటి ఏ వ్యవహారమైనా కూడా సంబంధిత అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళాలి. అందుకే టాస్క్ ఫోర్స్ లో భాగమైనటువంటి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము, వాళ్ళ ద్వారానే పట్టించాము. మొన్న రాత్రి ఆర్ఐ గారిని పిలిచి ఆయననే పోలీస్ స్టేషన్ లో పెట్టించాడు. దీంట్లో మా పాత్ర ఏముంది? అక్రమంగా జరిగేదాన్ని నిలుపుదల చేయకూడదు అంటారా? అక్రమంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అది సగరంగా ఉందా లేదా అన్నట్టు చూడాల్సిన బాధ్యత.
రెవెన్యూ అధికారులు పోలీసులు అప్పచెప్తారు, పోలీసులు ఆర్టీఓ అప్పచెప్తాడు. నేను ఆపిన ట్రాక్టర్ వ్యవహారంలో దాదాపు ఇప్పటి వరకు కూడా సుమారుగా 8 దాకా టిప్పర్లకు ఫైన్ వేయించాము. 50,000 ఫైన్. అది ఎవరికి వస్తుందండి? ప్రభుత్వానికే కదా, ప్రభుత్వానికే లబ్ధి కదా. ఈరోజు ఓవర్ టన్నేజ్ వల్ల నా ఆవేదనలో ఉన్నటువంటి రోడ్లన్నీ పాడైపోయాయి. ఎవరు బాగా చేసిస్తారు ఆ రోడ్లన్నీ కూడా? ఈరోజు ఆర్టీఓ అధికారులు అంత ఆ మాత్రం పనిచేస్తుంటాయి కాబట్టి ఈరోజు అధిక లోడును నివారణకు పనిచేస్తారు, అధిక లోడ్లను నియంత్రించగలుగుతున్నాం. ఈరోజు ఆవేలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు సర్వనాశనం కావడానికి కారణం ఈరోజు అక్రమ ఇసుక రవాణా కూడా ఒకటి. ఈరోజు ఆవేలిలో రోడ్లన్నీ పాడైపోయినాయి. హెవీ లోడ్లతో కావడం వల్ల ఎంత వేసుకోవడం వల్ల ఆవేలిలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు సర్వనాశనం కావడానికి కారణం. ముందు కూడా ఇట్లాంటి లారీలు వస్తే మీరు ఖచ్చితంగా పట్టుకుంటారా? ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం దృష్టికెళ్ళి ఏదైతే శాండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారానే మేము చేయిస్తాము. గతంలో చేసామదే, ఇప్పుడు కూడా అదే చేస్తాం. ఎమ్మెల్యేని కలవాలని చెప్పి ఫోన్ కాల్ ఆడియోలో వినబడింది. అంటే ఎందుకోసం ఎమ్మెల్యేని కలవాలని మీరు ఆదేశించారు? నేను ఎమ్మెల్యేని కలవాలని నేను చెప్పలేదు. ఆయన పలుసార్లు ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడుకుంటాను, మాట్లాడుకోండి. ఎక్కడ స్పష్టంగా ఎమ్మెల్యే గారు అక్రమ రవాణా కావచ్చు, అవినీతి కావచ్చు, దానికి వ్యతిరేకంగానే ఉన్నారు. దాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. నేను మాట్లాడుకోండి. ఆ వచ్చినటువంటి ఆడియో నా దాంట్లో కట్ చేసి పెట్టారు. నేను మాట్లాడిన ఎమ్మెల్యే, ఆయన మాట్లాడిన మాటలు లేవు. ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోండి, వచ్చి మాట్లాడుకోండి అన్నాను. ఆయన మాట్లాడుతాను అన్నప్పుడు నేను వద్దంటానా? నాకు అధికారులు ఉన్నాయా? ఎమ్మెల్యే గారితో నేరుగా మాట్లాడడానికి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి హక్కు ఉంది. నేనెందుకు వద్దంటాను? 60-40 అది వాళ్ళ నాయనేతల నుంచే జరిపిస్తున్నారని చెప్పి మీరు అన్న ప్రభుత్వం మీదే ఉంది పైనుంచి కింద వరకు. అయితే ఇప్పుడు మీరు వాళ్ళని ట్రేస్ చేయడం మీ అదే ప్రయత్నంలోనన్నా ఇవంతా కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబము ఆ ప్రయత్నంలోనే ఆ యొక్క అక్రమ రవాణాన్ని అరికట్టడం కోసమే ఆ ప్రయత్నంలోనే మా కుటుంబం అంతా కూడా పనిచేస్తుంది. అంటే ఓన్లీ టీడీపీ, మీరు గతంలో టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు మాత్రం మీరు ఎందుకు ఇవన్నీ ఆపుతున్నారు, ఎందుకు చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం స్పష్టంగా ఉంది. అవినీతికి, అక్రమ రవాణాకి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం. దీనికోసం ఎంతవరకైనా తెగిస్తాం. ఒక ట్రిప్పర్ ట్రాక్టర్ యజమానికి మహా అయితే ఒక ట్రిప్పర్ తోలితే మహా అంటే ఒక 1000 రూపాయలు మిగులుతుంది. ఆ 1000 రూపాయల్లో అంటే అత్యంత అవినీతి జరుగుతుందంటారా? అంటే ఒక వంక నుండి ఒక ట్రిప్పర్ వేసుకొని వెళితే మహా అంటే ఒక 500 రూపాయలు మిగులుతుంది. మేము ఏదైతే చెప్తున్నామో అవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలనే చెప్తున్నాం. ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టిందో ఆ నిబంధనలకు అనుగుణంగా జరగాలనేదే మా సంకల్పం. ట్రాక్టరానికి 500 వస్తుందా, 1000 రూపాయలు వస్తుందా అనేది అనడం మాకు అది సంబంధం లేదు. నిబంధనలకు అనుగుణంగా నిబంధనలు ఆదోని అసెంబ్లీలో ఇంప్లిమెంట్ కావాలి, నిబంధనలు అమలు కావాలి, అమలు చేయించాలి అనేటువంటి సంకల్పంతోనే మేము పనిచేస్తాం. ఆదోని నియోజకవర్గంలో గరుసు దొంగలు అని చెప్పి గతంలో ప్రధాన పత్రికలు వార్తలు వాటి మీద ఎందుకు మీరు ఫోకస్ చేసి అధికారులకు కంప్లైంట్ చేస్తున్నామే? మేమంతా కూడా అధికారులకు కంప్లైంట్ చేస్తున్నామే. అధికార యంత్రాంగం అదే నేను మొత్తుకోవడం ఇంతవరకు కూడా అధికార యంత్రాంగము పనిచేయాలని చెప్తున్నాం. మేము అధికార యంత్రాంగం పనిచేసి ఇవన్నీ ఉండవు కదా. అధికార యంత్రాంగం పనిచేయాలా, అందుకోసమే మా బాధ అంతా కూడా. అధికార యంత్రాంగం పనిచేయాలని, అధికార యంత్రాంగంతో పని చేయించాలనే మా తపనంతా కూడా. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి స్పాట్ లో వెళ్ళి వాటిని ఎందుకు తనిఖీ చేయలేకపోతే ఉసుకను ఏ విధంగా సమాచారం వచ్చి మీరు దాడులు చేస్తున్నారు, అదే విధంగా గ్రావెల్ మీద ఎందుకు వెళ్ళి మీరు ఖచ్చితంగా అన్ని అక్రమాల మీద భారతీయ జనతా పార్టీ సుస్పష్టంగా పోరాటం చేస్తుంది. అన్ని అక్రమాల మీద రోడ్లపై వెళ్ళే వాటిని ఎలాంటి వెహికల్ అయినా మీకు ఆపే అర్హత ఉందంటారా? అదేనా మేము ఆపడం లేదే, అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం, అధికారులు కూడా ఆపుతున్నాము. లేకుండానే కొన్ని వెహికల్స్ ఆపుతున్నారు కదా అన్నా. దీనికోసం కరెక్ట్ మంచి ప్రశ్న అడిగారు అన్న. మా పక్కింటి పక్కన ఒక ఆయన పొడుస్తున్నాడు, కత్తితో పొడుస్తున్నాడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాను. పోలీసులు వచ్చేంత వరకు ఆ పొడిసే వ్యక్తిని ఆపకుండా ఉండాలంటే కాదు కదా. కత్తితో పొడుస్తున్నాడు వాడు, ఆపుకుంటే అవతల చచ్చిపోతాడు. ఇది కూడా అలాంటి సంఘటనే. అధికార యంత్రాంగాన్ని ఫిర్యాదు చేస్తున్నాము, అధికార యంత్రాంగం స్పాట్ లో వస్తున్నారు, అధికార యంత్రాంగం ద్వారానే అన్ని పనులు చేపిస్తున్నాము. ఇప్పుడు నేను ఒక అధికారికి ఫోన్ చేస్తా,
నేను మొన్న ఫోన్ చేసింది 10:30 అనుకుంటా. ఆయన ఫోన్ చేసిన వెంటనే రావడానికి కనీసం ఏం లేదన్నా ఒక 15 నిమిషాలు టైం పడుతుందన్నా. ఆ టైం పడినప్పుడు ఆ లారీ ఎక్కడ పోతుందో ఆ లారీ లొకేషన్ చెప్పాలి కదా, దాంతోపాటు పోవాలి కదా. అది అక్రమైనటువంటి సరుకును ఆపాలంటే దాని వెనక పోవాలా, స్పాట్లో 2 సార్లు అని చెప్పి ఆయన దగ్గర ఆపించాం. దీంట్లో ఏం తప్పు ఉందనా? అధికారుల ద్వారా చేపిస్తున్నాం. ప్రభుత్వం చెప్తుంది అధికారులకు ఫిర్యాదు చేయాలా, అధికారులు చేస్తున్నాం మేము. అది కూడా చేద్దాం ఎట్లనా? ఇప్పుడు అక్రమ మాఫియా ఏదైతే ఇసుక రవాణా ఉందో అది కూడా చేయదంటుంది. వాళ్ళకి నచ్చడం లేదు, వాళ్ళకి గిట్టడం లేదు. దీని వెనక చాలా చాలా పెద్ద హస్తలు ఉన్నాయి. వాటన్నిటి కూడా త్వరలో బయటికి పెడతాం. ఎమ్మెల్యే పిఎని వాడినారు కదా, అది ఎంతవరకు సమంజసం? నేను వ్యక్తిగతంగా ఆయనకు సహాయకుడిగా ఉన్నాను. వ్యక్తిగతంగా సార్ గారికి నేను వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నాను కాబట్టి వాడాల్సి వచ్చింది. వాడతా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు కదా. ఒక విషయమే కాదన్నా, అనేక విషయాల్లో కూడా ఎమ్మెల్యే పిఎ అని చెప్పేసి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏమైనా కానీ ఆరోపణలు కాదు, నిరూపణ చేయమని చెప్పండి ఎవరినైనా కానీ. ఎందుకంటే ఆరోపణలు మా మీద పూసేసి వాడు తప్పించుకొని పోతాడంటే కాదు. ఇదే విషయంలో ఏ టిప్పర్ ఓనర్ అయినా, ఏ ట్రాక్టర్ ఓనర్ అయినా ₹1 ఇచ్చింటే భారతీయ జనతా పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా కదా. వచ్చి నేను ఫలానా వ్యక్తికి ఫలానా టైంలో ఫలానా నిమిషంలో ఇచ్చాను అని నిరూపణ చేయమని చెప్పండి. ఆరోపణలు కాదు. ఆరోపణలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదాయ అసెంబ్లీలో ఎదుగుతుంది అని ఓర్చుకోలేక కేవలం ఆరోపణలు ఇవన్నీ కూడా. ఇలా సుస్పష్టంగా ఆరోపణలే. ఎవరైనా కానీ ఇంత చెప్తున్నారు, ఇంత ఆరోపణలు చేస్తున్నారు, నిరూపణ చేయమని చెప్పండి. సబ్ కలెక్టర్ స్థాయి నుండి కింది స్థాయి వరకు అధికారులు, ఇంత పెద్ద అధికారులు ఉన్నారు ఇక్కడ మన ఆదంలో. మరి వారి ద్వారా ఎందుకు ఒక ప్రకటన కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి మాకు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి అధికారులు ఎందుకు చెప్పడం లేదు? అదే కదన్నా, నేను అదే మా బాధ అంతా అదే, మా గూడంతా అదే. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో చెప్తే తప్ప కదలడం లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా అధికారులు ఒక రకంగా సహకరించారు ఏమో ఒక డౌట్ కూడా వేసింది నాకు. ఎమ్మెల్యే గారు ఆదేశిస్తే కూడా అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని భావిస్తారు. ఇప్పుడు అదే మా బాధ అంతా అదే కదా, మా గోడంతా అదే కదా, మా గోడంతా కూడా అదే. కూటమిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్న కాడ అధికారులు ఒకప్పుడు స్పందిస్తారు, ఒకప్పుడు స్పందించరు. ఇవన్నీ కూడా మనం కళ్ళ కట్టినట్లు చూస్తున్నాం. నేను దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూటమిలో జనసేన ఉంది, టీడీపీ ఉంది. అంటే 2 పార్టీల మీద రాలేని ఆరోపణ కేవలం బీజేపీ మీద వస్తుందంటే కారణం ఏంటంటారు? అదేనా, అవినీతిని అక్రమాలను మేము ఆపుతున్నాం కదా, మా మీద ఆరోపణలు మరకలు వేస్తున్నారు. కూటమి నాయకులు అవినీతి చేస్తున్నారంటారు. అయితే నేను మరకలు వేస్తున్నారు, అవినీతి ఆరోపణలు ఎవరైతే అక్రమ వ్యవహారం చేస్తున్నారో, వాడు నచ్చక గిట్టక మరకలు వేస్తున్నారు మా మీద. ఎవరైనా స్పష్టంగా ఒకటే నేను అనడము, నిరూపించమని చెప్పండి ఎవరైనా కానీ. స్పష్టమైనటువంటి నా డిమాండ్ నిరూపణ చేయమని చెప్పండి ఎవరినైనా కానీ. ఎక్కడ కూడా నిరూపణ చేస్తే నేను చెప్తున్నా కదా, నేను రాజకీయాలు తప్పుకుంటా. నేను గత 20 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఒక గొడుగు కింద ప్రజల పక్షాన ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం. మా సంకల్పం అదే. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఇసుకను ఆపినాము, లేకపోతే ఇసుక టిప్పర్ల డ్రైవర్ల దగ్గరనో, ట్రాక్టర్ల డ్రైవర్ల దగ్గరనో, వాళ్ళ ఓనర్ల దగ్గరనో డబ్బులు డిమాండ్ చేసినాము అని నిన్నటి నుంచి వార్తలు వస్తా ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. ట్రాక్టర్లు అయినా సరే, టిప్పర్లు అయినా సరే, అక్రమ ఇసుక రవాణా చేసేటువంటి వాహనాలను మాత్రము గత 2 నెలల నుంచి మనము సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు మాకు సూచించింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆదోనిలో ఎలాంటి అక్రమాలు, అవినీతులు జరగకుండా చూడండి అని ఆయన స్పష్టంగా చెప్పినారు. మేము ఆ పనిలో పడినాము. ఆయన చెప్పిన ఆదేశాలను పాటిస్తున్నాము. అవినీతి జరగకుండా చెప్పిన విషయంలోనే సార్ చెప్పిన మాట ఇంకొకటి ఉంది. ఏంటి? ఈ అక్రమ ఇసుక రవాణా అనేటువంటి ఒక మాఫియా కూకటి వేళ్లతో సహా పాతుకుపోయింది. అది అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు త్వరగా మారరు. అందుకని ఫస్ట్ ఒకసారి చెప్పి చూడండి, అడగండి, చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి వదిలేయండి.
అన్నారు. 2 నెలల కిందటి నుంచి చేసింది అదే. మీరు నా ఫేస్బుక్ ద్వారా కానీ లేకపోతే నా వీడియోల ద్వారా కానీ మీరు చూసి ఉంటారు. ఆపినాము, అడిగినాము, చేయొద్దని రిక్వెస్ట్ చేసి పంపించినాము. ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ తీసుకెళ్ళా. రెండోసారి కూడా కనపడిన వాళ్ళని మాత్రము పోలీస్ స్టేషన్లో సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్కి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫిర్యాదు చేసినాం. అయినా కూడా ఆగట్లా. అందుకనే అదే పనిగా ఆపాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది. సంబంధిత ఆర్ఐ ద్వారా, సంబంధిత పోలీస్ స్టేషన్లోని అధికారుల ద్వారా ఆపినాము. ఆపి వాటిని పోలీస్ స్టేషన్లలో అప్పచెప్పినాము, లేదా తహసీల్దార్ కార్యాలయం కూడా 1, 2 అంతకుముందు అప్పచెప్పినాము. ఎక్కడ కూడా వాటిని పక్కకు తీసుకెళ్లడము, లాలూచీ పడ్డము, వాళ్ళ ఓనర్లతో మాట్లాడటము, డబ్బులు తేండి అని డిమాండ్ చేయడము, లంచాలు ఇవ్వండి అని అడగడము ఎలాంటివి లేవు. మేము అందుకే నిన్నటి నుంచి వైరల్ అవుతున్నటువంటి ఈ విషయాల మీద ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము నిక్కచ్చిగా సూటిగా ఎలాంటి అవినీతి చేయలేదు కాబట్టి మీ అందరితో కూడా ధైర్యంగా మాట్లాడే శక్తి మాకుంది. 720 రూపాయలు ఒక చలానా, ఒక టిప్పర్ సంబంధించినటువంటి చలానా మీరు అందరికీ తెలుసు. స్లాట్ బుకింగ్ చేసుకోవాలా, 720 రూపాయలు. ప్రభుత్వం ఏం చెప్పింది? కూటమి ప్రభుత్వము, గౌరవనీయ చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాడు, ప్రజలందరికీ ఉచిత ఇసుక అందాలా, దాని తాలూకు కొంత రుసుము చెల్లించాల్సి వస్తుంది. టిప్పర్ ఇసుక 720 రూపాయలు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ ద్వారా తీసుకొని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పర్మిషన్ ఉంటుంది. పోవాలా, తీసుకోవాలా. GPS ఆధారిత వెహికల్స్ మాత్రమే వాడాలా. ఉచిత ఇసుక అనేటువంటి ఒక బ్యానర్ తగిలించాలి. దానికి లొకేషన్ ఎక్కడైతే అన్లోడ్ చేయాల్సిన లొకేషన్ ఉందో ఆ అన్లోడ్ చేయాల్సిన లొకేషన్లోనే అన్లోడ్ చేయాలి. అందుకే GPS వాడేది. కానీ అన్లోడ్ చేయాల్సిన లొకేషన్లు కాకుండా వేరే లొకేషన్లో డంపింగ్ జరుగుతుంది. ఇదంతా అక్రమంగా తరలిస్తున్నారు. అసలు నిజంగా ఇసుక పాలసీకి సంబంధించినటువంటి జీవో ఇది, జీవో నెంబర్ 43. ఈ జీవోలో స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది ఇసుక పాలసీకి సంబంధించి. ఏమని చెప్పింది? డంపులు అనేది నిషిద్ధము. ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఇండ్లు లేదా బిల్డింగ్స్ ఉంటాయో వాటికి ఎంత మోతాదు అవసరమో అంతనే పెట్టుకోవాలి. ఎక్స్ట్రా డంపింగ్ అనే దానికి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి లేదు అని స్పష్టంగా శాండ్ పాలసీ మనకు చెప్తాంది. అయినప్పటికీ ఇందాక మీరేదో అడిగినారు 60-40కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరని. మాకు ఎలాంటి మొహమాటం లేదు. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు నడుపుతున్నారు. మేము ఆపినాము కూడా, మీరు అందరూ వచ్చినారు ఆ రోజు. ఆపినాము. ఇందాకే చెప్పినా, కొన్ని చూసి చూడనట్టు వదిలినాము. స్టార్టింగ్ లో మారండి అని చెప్పినాము అని అడిగినా. టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నడుపుతున్నారు. మాకేమో దాంట్లో అనుమానం ఏముంది? కాదా? నిరూపిస్తారా? మేము నిరూపించినాము, వీడియోలు కూడా బయట పెట్టినాము ఖచ్చితంగా. కాబట్టి నేను పలుమార్లు అన్నాను, కూటమిలో కూడా కొంతమంది అక్రమార్కులు ఉన్నారు. కూటమి పార్టీలో ఏమి మంచోళ్ళు ఉన్నారని నేను చెప్పేదానికి లేదు. ఉన్నారు, అక్రమార్కులు ఉన్నారు, అక్రమార్కులు చేస్తారు. వాళ్ళు మనుషులే. కొన్ని అక్రమార్కులు చేయాలన్నటువంటి ఆలోచనలు వస్తాయి. బీజేపీ పార్టీలో కూడా ఒకరిద్దరు చేసిన సందర్భాలు ఉన్నాయి. పార్థసారథి గారు పిలిచి వార్నింగ్ ఇచ్చి మాన్పించేసినారు, వద్దని చెప్పినారు. ఆయన ఇంకొక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అర్ధాకలితో బతుకుదాం, అవసరమైతే అర్ధాకలితో బతుకుదాము, అవినీతి మాత్రం చేయొద్దు అని ఆయన చాలాసార్లు కార్యకర్తల ఇంటర్నల్ సమావేశాల్లో చెప్పినారు. కాబట్టి మేము ఆయన మాటలను గౌరవిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో 2006 నుంచి ఏబీవీపీ విద్యార్థి ఉద్యమాల దగ్గర నుంచి ఈ రోజు బీజేపీ వరకు నేను ఉన్నాను. మీరందరూ నాకు సుపరిచితులే. ఏ ఒక్క రూపాయి నేను కానీ ఇంకొకరు కానీ తీసుకున్నామన్న ఆరోపణలు ఎవరూ చేయలేదు ఇప్పటి వరకు. నిరూపించలేరు కూడా. ఇది నా పబ్లిక్ ఛాలెంజ్. గట్టిగా గంట బదాయించి చెప్పగలను, నిరూపిస్తారా అని. నిరూపించలేరు. ఎందుకంటే మేము చేయలేదు, అటువంటి వాటికి మేము పోము, మాకు అవసరం కూడా లేదు. కాకపోతే ఉచిత ఇసుక పాలసీని పాటించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉంది, సంబంధిత అధికారులకు ఉంది, బాధ్యతాయుతమైన ఒక పార్టీ కార్యకర్తగా మాకు ఉంది. కాబట్టి మేము పని చేసినాము. ఆపొద్దు అంటే ఆపకుంటే వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎట్లా ఫోన్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ ఇస్తాము, వాడు వెళ్ళిపోతాడు. దాన్ని ఎట్లా పట్టియాలా? మీరు ఆలోచన చేయాలా. మీరు కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను నిన్న వీడియోలో చూసి నేనైతే చాలా బాధపడినాను.
అసలు వీడియోలో కానీ ఆడియోలో కానీ మేము డబ్బు డిమాండ్ చేస్తున్నట్టు కానీ డబ్బు మాకు ఇస్తున్నట్టు కానీ డబ్బుకి సంబంధించినట్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆడియో ఒకటి కూడా లేదు. కానీ ఆ యొక్క ఆడియోలు వీడియోలకు సంబంధించిన క్లిప్పింగ్స్ సారాంశం ఏంటంటే బీజేపీ నాయకులు డబ్బులు తీసుకున్నారు అనేది విషయమే వస్తుంది. నేను చాలా బాధపడినాను ఈ విషయం. 100కు 200% డబ్బు అనే ప్రస్తావన దీంట్లో లేదు. కరాఖండిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకుడిగా అక్రమాన్ని అవినీతిని ఆపేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. కానీ మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను ప్రోత్సహించండి. అవినీతి లేని ఆధోనిని మనం తయారు చేసుకున్నాం, అక్రమం లేని ఆధోనిని మనం తయారు చేసుకున్నాం. ఎవరైతే అక్రమాలు అవినీతులు చేస్తున్నారో వాళ్ళకు కూడా చేతులు జోడించి చెప్తా ఉన్నాం. పలుమార్లు మేము చెప్పినాం ఆపండి ఆపండి అని, మీరు వినట్లేదు. దయచేసి మీరు కూడా ఇలాంటి అనవసరమైన అక్రమమైన పనులు చేయకండి. అది ఏ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, అవతల పార్టీ వైసీపీ అయినా సరే చేయకండి. అవసరం లేదు. చిన్న చితగా ఉపాధి హామీ సంబంధించినటువంటి పనులు ఏవో ఒకటి చేసుకొని బతుకుతాం. మిమ్మల్ని బహిరంగంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీకు ఉపాధి దొరకకపోతే మా దగ్గరికి రండి, ఎమ్మెల్యే కార్యాలయానికి రండి. ఎమ్మెల్యే గారు ప్రతి ఆదోని ప్రజలకు అండగా ఉంటారు. ఒక రోజు లేటో, ఒక నెల లేటో, 2 నెలలు లేటో అయినా కూడా సార్ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం, దీన్ని ఆపేస్తాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పండి. సార్ ఏదో ఒక రకమైనటువంటి ఉపాధి మీకు చూపిస్తారు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి పనులు చేయకండి. చేసిన ప్రజలకు కూడా ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమని, మీ ఏరియాలో, మీ ఇంటి పక్కన, మీ కాలనీలో, మీరు పోయే రోడ్డులోనో ఎవడైనా అక్రమంగా ఇసుక నిల్వలు చేస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి, లేదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఇవ్వండి. మేము వస్తాం, మేము మాట్లాడతాం. మీ పేర్లు అవసరమైతే గోప్యంగా పెడతాం, మీకు ఇబ్బంది అనిపిస్తే వాటిని మేము చూసుకుంటాం. సంబంధిత అధికారుల ద్వారా రెస్పాండ్ అయ్యేలాగా చూస్తాం. అంతేకాదు ఆదోనిలో 4 అక్రమ డంపులను మేము సీజ్ చేయించాం. ఇది మేము గర్వంగా చెప్పుకుంటాం, మేము సీజ్ చేయించినాం. మీరు ఏదన్నారా టీడీపీ పేరు చెప్పేదాన్ని కూడా మొహమాటం ఏం లేదు. ఆయన టీడీపీ నాయకుడు అని చెప్పినాడు. ఎవరు? శ్రీకాంత్ చౌదరి అనేటువంటి వ్యక్తి టీడీపీ నాయకుడు అంట. ఆయన డంపుని సీజ్ చేయించినాము. ఎక్కడ? ఎస్కొండాపురం బెచ్చిగేరి దగ్గర. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అంటే నాతో ఫోన్లో ఇష్టం వచ్చింది ఏం చేయలేదు. కానీ అధికారుల ద్వారా దాన్ని సీజ్ చేయించినాము. అంతవరకు అయితే చేయించగలిగినాం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, సరే అక్రమాలో విక్రమాలో ఏదో కాసేపు పక్కన పెడదాం, లాభం మన ఆదోనోళ్ళే తింటున్నారు కదా అనుకోవడానికి కూడా లేదు. పత్తికొండ నుంచి ఒకడు వస్తున్నాడు, ఆడ రామజల దగ్గర డంపేస్తాడు, వాడు తింటాడు డబ్బులు. నెల్లూరు నుంచి ఒకడు వస్తాడు, వాడు డంపేస్తాడు, వాడు తింటాడు. వేరే ఊరి నుంచి ఎవడో వస్తాడు, వాడు డంపేసి తింటాడు. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నాను. ఇది తప్పు కదా. ఆదోని వాళ్ళైనా చేయొద్దు అని నేను ఉదాహరణగా ఆ ఊరి పేర్లను ప్రస్తావిస్తా ఉన్నాను. ఎవరూ చేయొద్దు, అవసరం లేదు. మనం నీతి నిజాయితీగా బ్రతుకుదాము, ఉపాధికి సంబంధించినటువంటి అంశాల మీద బ్రతుకుదామని నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. సార్, మీ ఉద్యమం ఓన్లీ ఇసుక మీదేనా, ఆదోని నియోజకవర్గంలో జరిగే ఇతర అసాంఘిక కార్యకలాపాల మీద ఉంటుంది? ఇందాక అన్న చెప్పినారు, క్రికెట్ బెట్టింగ్ అయినా సరే, మట్కా అయినా సరే, అక్రమ మద్యం అయినా సరే, గరుస్ అయినా సరే, బియ్యం అయినా సరే, కోడిగుడ్లు అయినా సరే, ఇసుక అయినా సరే, ఏ దాని మీదైనా అక్రమం అని మా దృష్టికి వస్తే ఖచ్చితంగా గొంతు విప్పి మాట్లాడగలుగుతాం. ఇంకొక విషయం చెప్తాను, మీరు 60-40 అని అన్నప్పుడు మేము మొహమాట పడతామేమో అనుకున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో మొహమాట పడము, అవసరం లేదు. టీడీపీ అయితే టీడీపీ నాయకుడు తప్పు చేస్తున్నాడు అని ఇట్లా బల్లగుద్ది చెప్పగలము. ఆ శక్తి సామర్థ్యాలు మాకున్నాయి. మేము ఎటువంటి నిర్మోహమాటంగా చెబుతాము. ఇంకా పేర్లు చెప్పండి. చెప్పినా కదా, శ్రీకాంత్ చౌదరి టీడీపీ చెప్పినా కదా. నేను ఒక విషయం అర్థం చేసుకున్నాను, 60-40 అంటే వాళ్ళకు పేర్లు మేము పెట్టాల. 60-40 అని మేము పేరు పెట్టాం. ఆదోని మొత్తము 60-40 అని ఒక పేరు ప్రచారం నడిచింది. దాన్ని మేము అర్థమయ్యేలాగా 60-40 అని పేరు పెట్టినాం. ఎవడు 60 తీసుకుంటాడు, ఎవడు 40 తీసుకుంటాడు అనే విషయం మాకు తెలియదు. ఓకేనా? దాంట్లో క్లారిటీ లేదు మాకు. కాబట్టి 60 ఎవడు 40 ఎవడు అని చెప్పడం లేదు. టీడీపీ వాడు ఉన్నాడు శ్రీకాంత్ చౌదరి అని చెప్పినాము. ఇంకొక విషయము, పార్టీ అంటే ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ అనుకుందాము కాసేపటికి, నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ పార్టీ పేరు కూడా ప్రస్తావిస్తున్నాం మొహమాటం లేకుండా. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాడు కూడా ఇసుక తరలిస్తుంటే పట్టుకున్నాం, అన్ని తీసుకుపోయి స్టేషన్ లో పెట్టినాము. అంటే ఏం అనుమానం ఉంది?